థానేలో 14 మందిని చంపేసిన సైకో ఎందుకు ఆ పని చేశాడు? ప్రాణాలు తీసేంత తప్పు కుటుంబ సభ్యులు ఏం చేశారు? చిన్నపిల్లలు మహిళలు అన్న కనికరం లేనంతగా క్రూరంగా ఎందుకలా మారిపోయాడు? ఆ రోజు అసలేం జరిగింది? మహారాష్ట్రలోని థానేలో 14 మంది కుటుంబ సభ్యుల్ని అతి కిరాతకంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కుటుంబ సభ్యుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు హస్నైన్ వారేకర్. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు అనేక విషయాలు తెలిసాయి. వారేకర్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన అతని చెల్లెలు సుబియా బర్మర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పోలీసులకు అన్ని విషయాలు పోసుకొచ్చినట్లు చెప్పింది. కామర్స్ డిగ్రీ చేసిన హుస్నేన్ 2 ఏళ్ల నుంచి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాడు. పైగా బంధువుల వద్ద 67 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అంతేకాకుండా షేర్ మార్కెట్లో కూడా భారీగా నష్టపోయాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన వారేకర్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆయనకు మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ చెల్లుంది. ఆమెకు పెళ్లి కాలేదు. ఈ సైకో ఆమెను కూడా లైంగికంగా వేధించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాదు కన్నతల్లిని కూడా అతి కిరాతకంగా చంపేశాడు హుస్నే వారేకర్. దయచేసి నన్ను చంపకురా, నేను నీకు జన్మనిచ్చిన తల్లిని, నన్ను వదిలే అని తల్లి ఎంతగా బతిమిలాడినా ఆ కుర్రాడి మనసు కరగలేదు. తన తల్లిని చెప్పిన అనంతరం తనను కూడా చంపడానికి వచ్చాడని, అది గమనించి తాను గదిలోకి వెళ్లి లాక్ చేసుకున్నానని సుబియా తెలిపింది. అయినా తన అన్న వదల్లేదని, తాను బయటికి రాకపోతే తన పిల్లల్ని చంపేస్తానడంతో బయటకొచ్చానని ఆమె తెలిపింది. హత్య జరిగిన ఇంట్లో సోదాలు నిర్వహించామని, మానసిక రుగ్మతకు ఉపయోగించే అన్ని రకాల మందులు ఇక్కడ దొరికాయని పోలీసులు తెలిపారు. అయితే వాటిని ఎక్కడ కొన్నారు, ఏ వైద్యుడు సూచించారనే విషయం తేలాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.